నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే ఫామ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అంటే అసలు ఫామ్ హౌస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అసలు ఇవన్నీ ఏంటి ఇందులో, అంటే రియల్ ఎస్టేట్లో ఇన్ని ఉంటాయా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్టర్ యనమల రాజు గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఈ రియల్ ఎస్టేట్లో అంటే చాలా వరకు కొత్త కొత్త అంశాలన్నీ వస్తున్నాయి. అంటే చాలామందికి తెలియదు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్ని ఉంటాయి. అంటే మనం మామూలుగా ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ గురించే విన్నాము. కానీ కొంతమందికి ఏంటంటే ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండింగ్, ఫామ్ ప్లాట్స్ అని ప్లాట్స్ అని కూడా ఉంటాయి. అసలు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎందులో, అంటే ఫామ్ హౌస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఫామ్ ల్యాండింగ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఫార్మింగ్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అని చెప్పేసి కూడా డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఈ డౌట్ నాకే కదా చాలామందికి ఉంది. సో దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము వినడానికి రెడీగా ఉన్నాం. చూడండి, ఫస్ట్ ఇన్వెస్టరు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆయనకి తెలిసి ఉండాల, నేను తీసుకుంటుంది ఏంటి, ప్లాటా, ల్యాండా, ఫామ్ హౌసా. నీకు ఇక్కడ ఫామ్ ల్యాండ్ అనేది వ్యవసాయ భూమి. ఓకే. 1 ఎకరా 40 గుంటలు. అవును. అది ప్యూర్లీగా వ్యవసాయ పొలం. ఆ వ్యవసాయ పొలాన్ని తన అవసరాలకు అనుగుణంగా ఎకరాల చొప్పున కాకుండా గుంటల చొప్పున చేసి అమ్మేదాన్ని ఫామ్ ల్యాండ్ అంటారు. అయితే అమ్మే పర్సన్ ఎవరైతే రియల్టర్ ఉన్నాడో ఇక్కడే ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి కస్టమర్లను చాలామందిని మోసం చేస్తుంటారు. ఎలా సార్ అది? అక్కడ ఏం చేస్తున్నాడు, తను ఈ వ్యవసాయ పొలాన్ని గుంటల కిందనే చేసి అమ్మితే ఆయనకు లాభం తక్కువ వస్తుంది. అంటే ఒక ఎకరానికి 40 గుంటలు కాబట్టి అట్లా అమ్మలేడు కాబట్టి ప్లాట్స్ చేస్తున్నారంటారా మీరు? ప్లాటు అంటే ఏం చేస్తాడు, అతను ఆ ఎకరాకు మొత్తం బౌండరీ వేసుకొని దాంట్లో రోడ్ వేస్తాడు. ఓకే. రోడ్ వేసి అది ఫామ్ ప్లాట్ అంటాడు. ఫామ్ ప్లాట్ అంటాడు. సో మనకు కూడా ఏంది, మన కళ్ళు మనల్ని మోసం చేస్తుంటాయి. రోడ్ వేయగానే మనం ఏమనుకుంటాం, సేఫ్ జోన్లకు పోయి ఆడో పార్క్ ఉంది, ఈడో రోడ్ ఉంది, పక్కనే వీధి ఉంది, బాగుంది, ఇది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం తీసుకుంటాం. అతను చెప్పింది ప్లాటు. మనకు చేసే రిజిస్ట్రేషను ప్లాట్ కింద కాదు, వ్యవసాయ పొలం కింద రిజిస్ట్రేషన్ చేస్తాడు. అది అప్పుడు మోసం అవుతుంది కదా సార్? ఎగ్జాక్ట్లీ. ఈ మోసపోవద్దనే మేము చెప్తున్నాం. ఎట్లా మోసం చేస్తున్నారంటే, దాన్ని ఒక గుంటను స్క్వేర్ యార్డ్లకు కన్వర్ట్ చేస్తే 121 గజం అవుతుంది. 121 గజం అంటే ఒక గుంట. ఆ గుంట అనే విషయం మభ్యపెట్టి అమ్ముతున్న పర్సన్ రియల్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్లాట్ అని చెప్తాడు. ఓకే. సో మనం గజం కింద కన్వర్ట్ చేసుకున్నప్పుడు దాని రేటు ఎక్కువ అవుతుంది. సో ఆ రేటు ఎక్కువ కావడం కోసము ఈ రియల్టర్ ఎవరైతే డెవలపర్ ఉన్నాడో ఆయన గజాలకు కన్వర్ట్ చేస్తున్నాడు కానీ రిజిస్ట్రేషన్ మాత్రం గజాల కింద చేయడు, గుంట కింద రిజిస్ట్రేషన్. నీకు ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తే గుంట, ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తే గజం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. సో మీకు గజాల కింద కన్వర్ట్ చేసి ఇచ్చిందనుకో, ఇది మోసం కాదు. అక్కడ రోడ్ వేసిండు, నీకు ల్యాండ్ కన్వర్షన్ చేసిండు, వ్యవసాయ పొలాన్ని నివాసయోగ్యమైన పొలంగా కన్వర్ట్ చేసి ఎన్ఏ సర్టిఫికెట్ తెచ్చిండు. ఇది మోసం కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. లేదు అతను ఎవరైతే అమ్ముతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది గుంటనే అని, వ్యవసాయ పొలమే అని చెప్పి మీకు అమ్మిండు అనుకోండి, అది కూడా మోసం కాదు. కానీ వ్యవసాయ పొలాన్ని ఇళ్ళ రూపంలో అమ్మడం మాత్రం మోసం. ఎగ్జాక్ట్లీ. దాన్ని మీరు తెలుసుకోవాలి. ఎవరైతే తీసుకోవాలనుకుంటే ఇన్వెస్టర్ ఉంటాడో ఆ ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాలా, నాకు గుంట కింద అమ్ముతున్నాడా, గజాల కింద అమ్ముతున్నాడా. గజాల రేటు చెప్పి గుంట కింద రిజిస్ట్రేషన్ మోసమే కదా. ఈ మోసాన్ని మీరు అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే ఇంకా గుడ్డి గుర్తుగా ఏం పెట్టుకోవాలనుకుంటే, మీ ప్లాట్లో ఈ ప్లాట్ ఇప్పుడు ఎట్లా వదిలేస్తే పిచ్చి మొక్కలు పెరుగుతాయి, ఈ పిచ్చి మొక్కలకు బదులు నేను మంచి మొక్కలు పెంచుతున్నా, దీంట్లో ఎర్రచందనం వేస్తున్నా, శ్రీగంధం వేస్తున్నా, మల్బార్ చెట్లు వేస్తా, టేక్ చెట్లు వేస్తా, ఇవి కొట్టేసి అమ్మేస్తే కోట్లు వస్తాయి, నీకు 60 నాకు 40 అని చెప్తారు చూడు. ఆడేమన్నా మన బామ్మడిదా మనం బాగు చేయడానికి? 100% ఆయన సేల్స్ పెంచుకునే క్రమంలో మనకు చెట్ల నాటకం వాడుతున్నాడు అంటే డెఫినెట్గా అది ల్యాండ్ కన్వర్షన్ జరగలేదు, అది వ్యవసాయ పొలం కిందనే ఉంది. దాని గుంటల కింద అమ్ముతూ గజాల కింద చెప్పుతూ
రిజిస్ట్రేషన్ మాత్రం గుంటల్లోనే చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మోసపోవడానికి స్కోప్ ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా వరకు మొక్కలు వేస్తున్నాడంటే అది ల్యాండ్ కన్వర్షన్ జరగలేదు. అట్లాగే మనం అనుకుంటాం, అవును ఎర్రచందనం వేస్తే బాగుంటుంది కదా, ప్రాఫిట్ వస్తుంది కదా, ఎప్పటికప్పుడే మనం ఇల్లు కట్టుకోం కదా అనుకుంటాం. అసలు ఎర్రచందనము ఈ 30 years ఇండస్ట్రీలో ఎవరన్నా ఇప్పటివరకు అమ్మినరా? అసలు అమ్మడానికంటే లైసెన్స్ ఉండాలి కదా. ఎర్రచందనం ఇప్పుడు వేసి మేము మీకు ప్రాఫిట్ ఇస్తామన్నా కానీ చాలామంది కస్టమర్లు నిజం అనుకోని చెప్పేసి మోసపోయి తీసుకుంటున్నారు. ఇక్కడ మన దగ్గర ఏదైతే ఉందో మన ల్యాండ్ ఎర్రచందనానికి అసలు సపోర్ట్ చేయదు, సూట్ అవ్వదు, సపోర్ట్ చేయదు. అది ఎందుకంటే మన తిరుపతిలో మాత్రమే వస్తుంది. తిరుపతి ఎక్కడైతే చేసేసలం అడవులు ఉన్నావో అక్కడ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మరి అట్లా అని చెప్పి చెట్టు పెరగదా? చెట్టు పెరుగుతుంది కానీ దృఢంగా ఉండదు. దాంట్లో వచ్చే షాగ్ అనేది ఏదైతే ఉందో అది రాదు. అసలు మీకు 12 yearsలోనో 15 yearsలోనో కంపల్సరీ వస్తుందని చెప్తున్నారు కదా, 40 years వరకు అది రాదు. మనం చెప్తున్న లెక్కలు కాదు, అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళు చెప్పే లెక్కలు. అప్పుడు వచ్చే షాగ మాత్రమే ఏదో కాస్త కూస్త పనికి వస్తుంది అనేది. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళు సేల్స్ పెంచుకోవడానికి 12 yearsలోనే డబల్ అయిపోతుంది, మనం కొట్టేసి అమ్మిస్తే దాదాపు లక్షలు కాకుండా కోట్లు వస్తాయి, దాంట్లో వచ్చే దాంట్లో నీకు 60 నాకు 40 అని చెప్పి చెప్తున్నారు. చాలామంది తెలియని కస్టమర్లు కూడా ఏమనుకుంటారంటే నిజమే కదా, పిచ్చి మొక్కలు పెరిగిన దాంట్లో మంచి మొక్కలు వేసి ఆయన ప్రాఫిట్ ఇస్తా అంటే మంచిదే కదా అనుకోవడంతో పాటు నాకు 60 కాదు, నీకు 40 కాదు, నువ్వు 30 తీసుకో, నాకు 70 అని చెప్పేసి బేరాలాడుతున్నారు. దీన్ని ఏమంటారు అంటే మూలాలు వదిలేసి దూలాలు పట్టుకొని ఏలాడడం అంటే ఇదే. అసలు కాన్సెప్టే తప్పనే విషయం నువ్వు మర్చిపోయి రేపేదో వస్తుంది అనుకొని ఆశపడితే తప్పు లేదు, అత్యాశకు పోయి నువ్వు వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ నీకు ప్రాఫిటబుల్ కాదు. ఇంకా నీకు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చెట్లు వేసినావు, ఆ చెట్లను కొట్టలేవు, అప్పటి వరకు నువ్వు తీసుకున్న ప్లాట్ అమ్ముకోలేవు, డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లారిటీగా నువ్వు తీసుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నావు, బీ ప్రాక్టికల్. రేపటికి నీ కూతురు మ్యారేజ్కి ఇది పనికొస్తుందా రాదా, లేదా నీ కొడుకు చదువుకు అనుకుంటే ఇది పనికొస్తుందా లేదా, రేపు నువ్వు ఇది కొట్టేసి మళ్ళీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే సాధ్యమవుతుందా కాదా, ఈ లెక్కలన్నీ బీ ప్రాక్టికల్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే నీకు అది ఆదుకునేటట్టు ఉంటుంది. లేదనుకుంటే ఊహాలోకాల్లో తేలాడుతున్నట్టు ఉంటుంది, గాలిలో మేడలు కట్టినట్టు ఉంటుంది, పేక మేడలాగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు నువ్వు చేసినది తప్పు అని లబో దిబో మొత్తుకున్నా నీకు తోడుగా ఉండేటోడు ఎవ్వడు ఉండడు. పైగా నిన్ను ఇంకా కుచ్చి పొడిసేటోళ్ళే ఉంటారు. నీకు తెలివి లేదా? ముందే చూసుకోవాలి కదా. ఆ రోజు నేను చెప్పిన అయినా నువ్వు విన్నవా అని వైఫ్ కూడా తిడుతుంది. కాబట్టి తీసుకునేటప్పుడు జస్ట్ ఒక పెన్ను తీసుకుంటే కూడా మనం ఎంత ఆలోచిస్తాం, అది సరిగా రాస్తుందా లేదా, నా షర్ట్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఈ పెన్ను అసలు పడుతుందా అని సిగ్నేచర్ పెట్టి క్రాస్ చెక్ చేసుకుంటావు. మరి ప్లాట్ తీసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ మనకు ఉండదా? రైట్. లక్షలు పెడుతున్నాం, పెట్టేటప్పుడు ఆ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. బేసిక్ నాలెడ్జ్ నేర్పించడానికి కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయవు? నాలెడ్జ్ పెంచుకొని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం. రేపు నువ్వు నష్టపోతే నీ కొడుక్కి ఏం నేర్పిస్తావు? రేపు అతను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉంటేనే కదా నీ దగ్గర తీసుకునేది అతను. లేకపోతే నువ్వే మోసపోయినావని తెలిస్తే నిన్ను ఎట్లా చూస్తారు? పురుగును చూసినట్టు చూస్తారు, తెలివి తక్కువని చూసినట్టు చూస్తారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లక్షల్లో పెడుతున్నప్పుడు క్షణం ఆగి ఈ ఎవరైతే ఇన్వెస్ట్కి సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తున్నారో నా అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. కనుక్కుంటే వచ్చే తప్పేం లేదు కదా. అరే సినిమాకు పోవాలనుకుంటే కనుక్కుంటావు, 3 గంటల ఎంజాయ్మెంట్కే 4 ఎంక్వైరీ చేస్తావు. లేదు మొబైల్ తీసుకోవాలనుకుంటే ఎంతమంది రివ్యూలు చూస్తావు, లేదా కారు తీసుకోవాలనుకుంటే ఎంతమంది నువ్వు అడుగుతావు. మరి భూమి ఎప్పుడు ఎందుకు అడగవు? భూమికి కూడా ఎవరిని కనుక్కుంటావు? ఎక్స్పర్ట్ని కనుక్కో, నీ పక్కన ఉన్న ఫ్రెండ్ని కనుక్కోకు. నువ్వు కానీ ఫ్రెండ్ దగ్గర అడిగినావు అనుకో, పలానా దగ్గర నేను ప్లాట్ తీసుకున్నావు అనుకోండి, ఆ ఫ్రెండ్ ఏమంటాడు తెలుసా? నువ్వు ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫ్రెండ్ కానీ బ్రదర్ కానీ మన వెల్ విషర్స్ కానీ ఎవరైనా తీసుకోవాలని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే నువ్వు బాగుపడితే వాళ్ళకంటే ఎక్కువ నువ్వు బాగుపడితే వాడు భరించలేడు. మా వాడు బాగుండాలి కానీ నాకంటే ఎక్కువ బాగుండొద్దు, నా తర్వాత ఉండాలనుకుంటాడు ఎవడైనా. నువ్వు పైసా దాచుకొని ఒక అద్భుతమైన
మార్గాన్ని ఎంచుకొని బాగుపడాలనుకున్నప్పుడు సలహా అడిగితే వద్దంటాడే తప్ప తీసుకో అనడు. రైట్. ఎందుకంటే నువ్వు అతన్ని దాటి అతనికంటే బాగా బతికితే వాళ్ళ వైఫ్ ఏముంటుంది, చూసినావా పలానా సుబ్బారావు చూడు పైసా కూడబెట్టుకొని బిడ్డ భవిష్యత్తు కోసం దాచుకుంటున్నావు, నువ్వు ఉన్నావు పనికి మాలినోడివి అని తిడుతుంది కదా. అట్లా తిట్టించుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టి బాగుపడాలి, ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్ని అడగండి. దావత్తు కోతం మాత్రం ఫ్రెండ్స్ బాగా పనికొస్తారు, దాచుకునే విషయంలో ఫ్రెండ్స్ పనికిరారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పక్కా ప్లాన్ చేసుకోండి. మీకు వ్యవసాయ పొలం వేరు, ఓపెన్ ప్లాటు వేరు, మీకు అట్లాగే ఫామ్ హౌస్ అనేది కూడా వేరు. వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకుంటే అది ఫామ్ హౌస్. అవును. వ్యవసాయ పొలంలో నీకు రిజిస్ట్రేషన్ చేస్తే గుంట. ఈ రెండిటిని కాదని ఒక అప్రూవల్ వెంచర్లో తీసుకుంటే అది ప్లాట్. రైట్. ఈ మూడిటికి డిఫరెన్స్ ఉంటుంది. ల్యాండ్ కన్వర్షన్ అయితే వ్యవసాయ పొలం నుంచి నివాసయోగ్య పొలం అనేది రెసిడెన్షియల్ ప్లాట్. ల్యాండ్ కన్వర్షన్ కాకుండా నీకు గుంట కిందనే అయితే అది వ్యవసాయ పొలం. ఆ వ్యవసాయ పొలంలోనే నీకు హౌజ్ కట్టి ఇస్తే అది ఫామ్ హౌస్. ఈ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకొని మీ అవసరం ఏ దాంట్లో ఉంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మోసపోవడానికి అవకాశం లేదు. మనసులో ఒకటి అనుకొని ఇన్వెస్ట్మెంట్ ఇంకో దాంట్లో చేసి రిజల్ట్ ఇంకో దాంట్లో ఎత్తుక్కుంటే రాదు. మోసపోయిన వాళ్ళు అవుతారు. ఆ మోసపోయిన బ్యాచ్లో మీరు ఉండొద్దు అనుకుంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల మీద, ఇన్వెస్ట్మెంట్ ఏడ చేస్తే బాగుంటుందని తెలుసుకొని మీ బడ్జెట్కి అనుగుణంగా, మీ అవసరాలకు అనుగుణంగా ఒక ఎక్స్పర్ట్ సలహా నీడలో మీరు ప్లాట్ తీసుకుంటే మీ జీవితం భలే. లేకు మీకు తెలిసి తెలియని దాంతో తీసుకుంటే మీ జీవితం వెలవెల. అట్లా వెలవెల పోవద్దనుకుంటే, భలే కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ చేయండి, సలహాలు తీసుకోండి, సంప్రదించండి, నిర్ణయం మాత్రం మీరే తీసుకోండి. రైట్ సార్. సో చూసారు కదండి మీరు డిఫరెన్స్ సార్ ఎంత బాగా చెప్పారో. ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండ్ అండ్ ఓపెన్ ప్లాట్కి ఎలాంటివి అంటే మీరు అక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మీరు అది ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మాకు ఒక కామెంట్ చేయండి, ఆ డౌట్స్ కూడా మేము క్లియర్ చేస్తాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి మా ఇంటర్వ్యూని. థ్యాంక్ యూ.